హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఇది రిషికొండలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్, టీటీడీ టెంపుల్. అందరికీ తెలిసే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే, ఇది గీతం కాలేజ్ పక్కనే ఉంటుంది. అండ్ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మేము ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం స్టెప్స్ నడిచి. అండ్ స్టెప్స్ కట్టాక మేము ఇదే ఫస్ట్ టైం పైకి వెళ్ళడం. సో అందుకనే. అండ్ ఇప్పుడైతే టైం 4 అలా అవుతుంది. సో పైకి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో చూడాలి. అండ్ వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా క్రేజీగా ఉంటుంది గైస్, మీకు చూపిస్తాం. స్టెప్స్ కూడా 2 పార్టీషన్స్లో ఉన్నాయి. సో ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఇప్పుడైతే తొలిమెట్టు దగ్గర దండం పెట్టుకొని మేమైతే పైకి వెళ్ళిపోతున్నాం. అండ్ వెళ్ళేటప్పుడు మొత్తం అక్కడ గార్డెన్స్ కానీ, అక్కడ నుంచి బీచ్ కూడా కనిపిస్తుంటుంది. అండ్ ఆ గాలి అది చాలా బాగుంటుంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా స్టెప్స్ మీద వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఇంకా బాగా నచ్చుతుంది. హాఫ్ స్టెప్స్ అయిపోయినాయి, ఇంకా హాఫ్ ఎక్కాలి. సో ఎక్కే కొద్దీ కొంచెం కష్టంగానే అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి బీచ్ అయితే ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ ఈ సైడ్ అంతా అది గాయత్రి కాలేజ్ గైస్. అండ్ ఒక సైడ్ గీతం అండ్ ఒక సైడ్ గాయత్రి కాలేజ్ ఉంటుంది టెంపుల్కి. అండ్ టెంపుల్ అయితే కొండ మీద చాలా అందంగా ఉంటుంది. సో వెళ్దాం, ఇంకొంచెం పైకి వెళ్ళాలి. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసాం. అండ్ మా మమ్మీ అయితే చాలా కష్టంగా ఎక్కుతుంది. అండ్ దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ యా, వచ్చేసాం ఫైనలీ. దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ టాప్. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎటు చూసిన కొండలు, బీచ్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనమైతే పైకి వెళ్ళాలి. మాకైతే కరెక్ట్గా 15 minutes పట్టింది స్టెప్స్ ఎక్కడానికి. సో త్వరగానే వచ్చేసాం. అండ్ ఇక్కడ పైన టెంపుల్ ఉంటుంది గైస్. సో పైకి వెళ్దాం. అండ్ దేవుడి దగ్గర అయితే మనం కెమెరాస్ యూస్ చేయకూడదు కాబట్టి అక్కడేం నేను వీడియో తీయలేదు. సో పదండి. వీడియో తీయాలి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది గాయస్. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్. సో ఇక్కడ అందరూ ఫొటోస్ అవి తీసుకుంటారు. కెమెరా అయితే అలౌడే, టెంపుల్ లోనికి దేవుడి దగ్గరికి అలౌడ్ కాదు, కానీ ఆ సరౌండింగ్స్లో అయితే మనం ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. యాజ్ ఏ సెడ్ బిఫోర్, ఇదంతా గీతం కాలేజ్ అనమాట. గీతం కాలేజ్ హాస్పిటల్ అనినా మొత్తం చెట్లతో చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే మాత్రం. అండ్ మీరు ఇప్పటి వరకు ఎవరైనా చూడలేదంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి చూడండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ వచ్చే ఉంటారు వైజాగ్లో ఉండే వాళ్ళైతే. సో యా, ఇప్పుడు ది బెస్ట్ పార్ట్, ప్రసాదం టైం. గుడికి వెళ్ళాక ప్రసాదం అనేది ఒక ఎమోషన్ ఏమో. అండ్ అక్కడ దొరికే పులిహోర టేస్ట్ మనకి బయట ఎక్కడా దొరకదు. సో నాకు గుడిలో ప్రసాదం అంటే చాలా చాలా ఇష్టం. నాకే కాదు, చాలామందికి నచ్చుతుంది. సో యా, మా మమ్మీ డాడీ అయితే తింటున్నారు స్లోగా. ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాం. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. అలా కూర్చోకూడదు దేవుడికి. బండి కింద ఉంటుంది.
ఎంత బాగుందో, సాయంత్రం కాబట్టి చాలా బాగుంది. పదండి. ఓకే గాయస్, మా దర్శనం అయిపోయింది. బాయ్, గోయింగ్ హోమ్. ఇప్పుడైతే కిందకి దిగాలి. స్టెప్స్ ఎక్కడం కన్నా దిగడం ఈజీ అనిపిస్తుంది. ఏమో ఎక్కేటప్పుడు అంత కష్టం, దిగేటప్పుడు అనిపించదు నాకైతే. సో స్లోగా దిగుతున్నాం ఇక్కడైతే. సో దిగేటప్పుడు అనుకుంటున్నాం ఇంకా టైం ఉంది కదా, ఎక్కడికైనా వెళ్తే బాగుంటుందని. సో నేనైతే బీచ్కి వెళ్దామని చెప్పాను, కానీ ఏ బీచ్కి అనేది పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకంటే మొత్తం అన్నీ బీచ్లో ఉంటాయి కదా వైజాగ్లో. సో మేమైతే తెన్నేటి పార్క్కి వెళ్దాం అనుకున్నాం. అండ్ మా డాడీ కూడా ఓకే అన్నారు, ఎందుకంటే అక్కడ ఒక షిప్ ఉంటుంది, అది మేము ఎప్పుడూ వెళ్ళలేదు దగ్గరికి. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే దిగేసాం. మొత్తం మాకు 45 మినిట్స్లో అయిపోయింది పైకి వెళ్ళడం, దర్శనం అన్నీ. కిందకు వచ్చేసరికి 45 మినిట్స్లో అయిపోయింది. ఇప్పుడైతే తెన్నేటి పార్క్కి వచ్చాం. ఇది జోడుగులపాలెం దగ్గరలో ఉంటుంది అండ్ మన కైలాసగిరి ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట. సో అందరికీ తెలిసే ఉంటుంది తెన్నేటి పార్క్. ఇది బాగుంటుంది ఎందుకంటే పార్క్ అండ్ బీచ్ కనెక్షన్ ఉంటుంది. సో మనం అలా పార్క్లో కాసేపు ఉండి కిందకి బీచ్కి వెళ్ళి బీచ్లో కూడా ఆడుకోవచ్చు. సో చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. డిగ్రీలో అయితే మాకు ఎప్పుడు హాఫ్ డే ఇచ్చినా సరే ఇక్కడ తెన్నేటి పార్క్ వచ్చేవాళ్ళం మా ఫ్రెండ్స్తో. సో బాగుంటుంది. ఇక్కడ టికెట్ ఏం లేదు, ఫ్రీనే పార్క్ అయితే. సో యా, మేమైతే ఇప్పుడు కిందకి బీచ్కి దిగుతున్నాం. అక్కడి నుంచి స్టెప్స్ ఉంటాయన్నమాట. సో కిందికి వెళ్తే మనకి షిప్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఆ షిప్ ఏంటంటే హుదూద్ టైంలో అది ఒడ్డుకి కొట్టుకొచ్చింది. సో అది అలానే ఉంచేశారు అక్కడ. దానిలో రెస్టారెంట్ ఏదో పెడతానన్నారు, కానీ ఏమో మరి వర్క్ అవుతుందేమో తెలీదు, చాలా రోజులు అవుతుంది. కానీ అది పెట్టాక ఈ పార్క్ ఇంకా డిమాండ్ పెరిగింది, చాలా జనాలు రావడం మొదలుపెట్టారు. ఎప్పుడు రష్ ఉంటూనే ఉంటుంది. సో నేనైతే ఇదే రావడం షిప్ వచ్చేసాక. ఎప్పుడు దూరం నుంచి చూడడం, అలా కాలేజ్కి వెళ్ళేటప్పుడు చూడడమే, కానీ ఎప్పుడు దగ్గరికి వెళ్ళలేదన్నమాట. ఈవినింగ్ టైం అలా బీచ్కి వెళ్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, నాకైతే చాలా నచ్చుతుంది. అండ్ ఎక్కువ రష్ టైం లేకుండా చాలా బాగుంది, పీస్ఫుల్గా. అండ్ మా మమ్మీ డాడీ కూడా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. అండ్ ఇప్పుడైతే కిందికి వెళ్దాం, ఆ బోట్ దగ్గరికి వెళ్దాం. టైమ్ టు గో హోమ్. బీచ్కి వస్తే అసలు ఇంటికి వెళ్ళాలనిపించదు, ఏంటో అలా ఉండాలనిపిస్తుంది, బట్ వెళ్ళాలి కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడైతే గణేష్ చందాకి వచ్చారు గ్యాంగ్. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.